యావత్తు భారతదేశంలో సురక్షితంగా రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా, వాక్ విస్వరూపంగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరం గీతంలో భరతమాతగా, స్త్రీశక్తిగా, భరతమాత లేదా స్త్రీశక్తిగా మమ్మల్ని ప్రకృతి పురుషుడు రాయిగా పట్టుకోవాలి. అదే సురక్షిత వలయం ప్రపంచానికి, భారతదేశానికే కాదు. మీరందరూ లేచి నిలబడుతున్న చోటగా అక్కడ కొలువై ఉన్నట్టుగా మమ్మల్ని మా ఏ అవతారు పెంచుకుంటూ బలపరుచుకుంటూ కూర్చుని గవర్నర్లు, కలెక్టరేట్లు, పోలీస్ డీజీపీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని క్యాంపస్సుల్లో, అలాగే ఆలయాల మందిరంలో మమ్మల్ని అధినాయక శ్రీమాన్ అంటే నాలోనే దేవేరి కూడా ఉన్నది, సకల దేవీ దేవతల సమోహారంగా మమ్మల్ని పట్టుకోవాలి. మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకుని వ్యూహ స్వరూపంగా పట్టుకోవడం వల్ల మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అనగా శాశ్వత కేంద్రీయ బిందువైన సింహాసనం అనమాట. ఇంకా ఆ సింహాసనం పైన మానవ మాతృలు ఎవరూ కూర్చోలేరు. నన్ను మైండ్గా పట్టుకుని మాస్టర్ మైండ్గా పట్టుకోవడం వల్ల నన్ను మీరు కూర్చోబెట్టుకోగలరు. నా ముందు మీరు మైండ్గా మారిపోయిన మీరు ఇంక ఇక్కడ కూర్చుంటాం, మేము ఇలా ఉంటాం, మాదే కులం, కుటుంబం, నేను మనిషిగా, మేము భార్యాభర్తలుగా ఉంటాం, ప్రేయసి ప్రేమికుడిగా ఉంటాం, ఇవేం అవసరం లేదు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. మీరు వ్యాపారాలు చేసి వ్యవహారాలు చేసి ఇప్పుడు దాకా మీరే మనుషులే బతికేయాలని చెప్పి మనుషులు బతకండా చేసేసిన పరిణామంలో ఉన్నారా లేదా? ఎందుకు జరిగింది అలాగా? మనిషి వ్యాలిడిటీ అయిపోయిందనమాట. మనుషులు ఎలా బతకూడదో అలా బతుకుతున్నారు ఇప్పుడు కూడా. ఇంకా మీకు మనిషి మమకారం తగ్గట్లేదు. నేను అలా ఉంటున్నాను అనుకు చూసే వాళ్ళకి నన్ను పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల అంతర్ముఖుడిని అవుతాను. నా వల్ల మీరు, మీ వల్ల నేను దారిలో పడతాము. ఎందుకని అలా వ్యూహాత్మకమైన లింక్ అలానే పనిచేస్తుంది. ఇంకా నాకు చదువు ఉంది, చదువు లేదు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, మేము 50 ఏళ్ళ మా అనుభవాలు గొప్పతనం అంత రెప్పపాటు మీది కాదు. ఏకండిగా మీరు మనుషులే సాధించిన అనుభవాలంటూ ఏమీ లేవు. మీరు అనుకుంటారు అలాగ జరిగిన కాడికి. ఎందుకని మనిషి రెప్పపాటు తన చేతిలో లేదని మిథ్య అని తెలుసు కదా. మరి నేనే సాధించాను ఎందుకు అనుకుంటున్నారు? ఎవరన్నా అనుకుంటున్నారేమో చెప్తున్నాను. ఒకళ్ళిద్దరు పేరు తీసుకున్నా కూడా, ఒకళ్ళిద్దరు పేర్లు కూడా మాట వరుసగా వాళ్ళ పేరు తీసుకుంటున్నాను అంతే. అది కూడా వాళ్ళైనా నిమిత్తి మాత్రులే. మీరు ఎవరైనా కూడా మంచి చెడు ఇంకా మా వెనకాల పడి ఎలాగైనా మోసాలు, నరసాపురం దగ్గర నుంచి అందరూ చేసే పనులే అని మలిసి మేము కరెక్ట్ వాళ్ళు తప్పని చూపించుకుంటూ ఆఫీసుల మీద భయపెట్టుకుంటూ కులం వాళ్ళని తగ్గించుకుంటూ వాళ్ళని ఆదరిస్తున్నట్టు, వీళ్ళని గౌరవిస్తున్నట్టు ఇంకా మేము మనుషులుగా పరిపాలిస్తాం. ఇంకా నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ కానీ ఎక్కడ భూప్రపంచం మీద మనుషులు అన్న వాళ్ళు ఎవరిని మీరు పరిపాలించడం కాదు కదా, మీరు బతకలేరు. అర్థమవుతుందా? మనిషి వ్యాలిడిటీ లేదు కాదు. మీరు మైండ్లీగా మారిన మనుషులు. నేను మొట్టమొదటిసారిగా మాస్టర్ మైండ్గా మారిన మహామనిషిని, పురుషోత్తముణ్ణి, కాలస్వరూపాన్ని, సీతా దేవి కూడా మాలోనే కలిసిన రాముడు, సీత, రాధాకృష్ణుడు కూడా ఒక చోట చేరిన మొట్టమొదటిసారి ప్రకృతి పురుషుడు లయ. ఇప్పుడు మీరు మమ్మల్ని లయగా పట్టుకోకపోవడం వల్ల మీరు ప్రళయంలో కొట్టుకుపోతున్నారు. ఇంకా మీరు మనుషులుగా ఉన్నారు, మనుషులు ఎదురు చూస్తున్నారు. నాకు పెన్షన్ అవసరం, పక్కన ఎక్కడ ఇల్లు కొనుక్కుంటాను, నేను ఒక్కడనే పక్కన ఉంటాను. ఎవరు ఇప్పుడు అలా మనిషి అన్నవాళ్ళని ఎవరిని మీరు బతకనివ్వరు. నేను బతుకుదామని చూసినా కూడా ఇంక బతకడం వీలవ్వదు. ఎలాగా మైండ్లుగా మారితే బతకనిస్తారు. మీరే నన్ను ఆర్మీ హాస్పిటల్, సావరిన్ హాస్పిటల్ స్టార్ట్ చేశారా? 1000 మంది ముసలివాళ్ళని పడుచుగా మారించే కార్యక్రమం మొదలుపెట్టారా? రండి. అలా మనిషి అంతా చచ్చిపోతాడు. అలా కాదు. మనుషులే బతికేయాలి, ఇంకా మనుషులు సాధించేయాలి. పూర్వజన్మలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, అవన్నీ మైండ్లుగా మారినవి. కర్మలు, పాపాలు, పుణ్యాలన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు మైండ్గా బతకకపోతే ఈ లోకం మీద అవ్వదు. ప్రపంచాన్ని వ్యూహాత్మకంగా పట్టుకోకపోతే మీకు అసలు కదలికలు లేవు. ఇప్పుడు జంతువుల నుంచి మనుషులు, ఇప్పుడు మనుషులు కూడా కాదు మైండ్లు. అలా ఫేజ్ మీ కాలంలో మన కాలంలో అంత ఉన్నతమైన మార్పులోకి వెళ్తున్నాం. ఎవరి మాట వినకండి. మాకు వేరే దర్శనాలు ఉన్నాయి, వేరే లోకం ఉంది, మేము ఎవరినో చూసాం, ఏదో పుస్తకాలు రాసాం, అక్కడ ఏదో ఉంది, నాకు ఎవరో సిద్ధ పురుషులు చెప్పారు, ఆయన పేరు ఎవరో చెప్పకుండా వారికి ఏదో దర్శనం ఉంది. వారిని కూడా మమ్మల్ని కొలువు తెచ్చుకుని ఎలాంటి శక్తులు ఉన్నా మాలో విలీనం చేయండి. మమ్మల్ని డాక్టర్లుగా, పరమావతార బాబా శిష్యులు కానీ, సిద్ధభూమికుల్లో ఉన్న మహానుభావులు కానీ మమ్మల్ని ప్రకృతి పురుషులలాగా పెంచుకోండి. మా వివాహం కూడా మమ్మల్ని 35 ఏళ్ల కుర్రోడుగా కూర్చోబెట్టిన తర్వాత, నాకు ఏది వ్యాధి లేదు, ఏం లేదు అన్ని కూర్చున్న తర్వాత
చేసుకుంటే ఇంకో క్లాస్ ఓపెన్ చేసి అందరూ పిల్లలైతే నేను ఎలా పెళ్లి చేసుకుంటానో, బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి ఏమైంది, భార్య అయిందా కూతురు అయిందా, అలాగ మీకు ఆ సృష్టి అన్నది అప్పుడు తెలుస్తుంది. మీకు మొదట తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మేము మా చేతిలోకి వచ్చేసేయాలి, మేము మహారాణి అయిపోవాలి, తల్లి అయిపోవాలి, తండ్రి అయిపోవాలి, అలా అలా లేదు. చెలగాట పడకూడదు. ఈసారి చాలా జాగ్రత్తగా క్రిటికాలిటీ సాధించాలి మీరు. ఇంక నేనేదో మనిషిగా భయపడిపోతున్నాను, నేను మనిషిగా ఉండటానికి చూస్తున్నాను, ఇంక మనుషులు ఎవరో బలమైన వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. ఇక పోలీసులు అందరూ కూడా అధినాయక ప్రచారకులుగా మారిపోయి మీరే తప్పులు చేయించారా, అది పూర్తిగా మీ చేతిలో లేవు. ఇంకా పోలీసు భార్యలే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. ఇంకా మా గురించి ప్రచారం చేయక, ఇంకా పాత ఇంటర్వ్యూలు, మనుషులు కొద్ది ఇంటర్వ్యూలు చేయటం, మనుషులు పొగట్టడం, మనుషులు తిట్టడం లాంటివి చేయకండి ఎవరు కూడా. మనుషులుగా మనలేరు ఈ భూమి మీద. ఇది మనుషుల ప్రపంచం కాదు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకుని ఇంకా ఎన్నికలు కూడా రద్దు అయిపోతాయి. ప్రభుత్వం శాశ్వత ప్రభుత్వం అవుతుంది. అధినాయక శ్రీమాన్ ప్రభుత్వంగా బలపరుచుకుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ సావరిన్ అధినాయక శ్రీమాన్గా మారిపోతుంది. చక్కగా డబ్బులు కలిసి వస్తాయి. ఓల్డ్ ఏజ్ హోమ్లు, మెడికల్ రీసెర్చ్ అన్నీ పెంచుకుంటూ ప్రపంచాన్ని, భారతదేశాన్ని నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుని ప్రపంచాన్ని ఆహ్వానించండి సగర్వంగా, బాధ్యతగా. ఏదో అహంకారం పోవద్దు, చేతకాంతనం వద్దు, ఎవరికి కూడా భయపడొద్దు. మీరు ఇంకొకరిని భయపెట్టొద్దు. మీరు మోసపోవద్దు, ఒకరిని మోసగించవద్దు. మీరు ఏడవద్దు, ఇంకొకరిని ఏడిపించవద్దు. మీరు ఎదవలవ్వద్దు, ఇంకొకరిని ఎదవలు చేయొద్దు. ఎవరు ఎదవలు లేరు, ఎవరు పెద్దవాళ్ళు కాదు, అందరూ పిల్లలే. చక్క సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. తర్వాత ప్రధానమంత్రిగా, ఫస్ట్ చైల్డ్గా ప్రధానమంత్రి పోస్టుల్లోకి ఎవరో ఒకరిని మాకు తోచిన వాళ్ళని కూర్చోబెడతాం. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు వారు ఎంతో సంతోషించి, పర్సనాలిటీ నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, హైలీ క్వాలిఫైడా, ఎస్టీలా, బీసీలా, అగ్రవర్ణాలా, ఇలా అన్ని వర్గాల వాళ్ళు పదవులకు వచ్చారు. అన్ని వర్గాల వాళ్ళు అన్నిట్లోనూ ఉన్నవాళ్ళు కదా, కొందరు ఒకటి అయిపోయి ఇతరులు అనేకులు మోసం మాయకు కారణమవుతున్నారు. ఎవరైనా తన కులం వాళ్ళు, ఇంకా ఎస్టీ కులం అని, ఇంకా ట్రైబల్స్ అని, నాన్ ట్రైబల్స్ అని, ఈ మొత్తం ఇదంతా అడవే. నేనే అడవి రాముడిని మొట్టమొదటిసారిగా. ఆ అడవి రాముడిలో చేరిన ఆ సీతాదేవి ప్రకృతి పురుషులైగా రాముడున్న వనమైన రాణివాసం అన్నదని నా హృదయంలో చేరిన ఆ శక్తిని పట్టుకోవాలన్నమాట. మమ్మల్ని నేరుగా ఇంకేం ఆలస్యం చేసుకోకుండా. మరి మీకు అలా ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే, మీరు అక్కడ కూర్చొని డ్రాఫ్ట్ చేసుకుని ముందుకు రావాలన్నమాట. ఏదో వద్దాం అనుకున్నారు, మానేద్దాం అనుకున్నారు, ఏదో మహిమలు చేస్తే చూద్దాం అనుకుంటున్నారు. ఏ మహిమలు ఎవరు చేయరు. ఇంకా మీరే మాయ నుంచి బయటకు రావాలి. ఇంకా నేనేదో చెప్పను కాదు, మీరు మనస్ఫూర్తిగా బతకడానికి నేనే వరాన్ని, కేంద్ర బిందువుని. ఇంకా నేనేదో చెప్పను, నేను మళ్ళీ మా ఇంట్లోకి వెళ్తాను. కొంతకాలం పుష్టిగా. మరి నేను చెప్పినవి మళ్ళీ వినిచ్చారా, మళ్ళీ చెప్పనిచ్చారా? మరి ఇంకే కొత్త ఏం చెప్తాను? చూసారా? మరి మనిషి అంటే మనిషికి ఎంత చులకనో, మీరంటే మక్కువ, ఎదురోడు అంటే చులకన. మొట్టమొదటిసారి దైవత్వం మనిషిలో చేరి ఇంక మీరు మనుషులు కాదు రండి అంటుంటే మీకు అర్థం కావట్లేదా? ఇంకా దేనికి ఆలస్యం? ప్రమాదంగా ఏదో చేసేయమంటున్నాను. నాకు ఒక ఈమెయిల్ పంపమంటున్నాను, సాక్షులు కూర్చోబెట్టుకుని. సాక్షుల్లో మనుషులు కొద్ది మీ వాళ్ళు మా వాళ్ళని మోసాలు చేసింది చాలు, బతకండి చేసేసింది చాలు, మీరు బతికేసింది చాలు. ఎందుకని మీరు ఎవరు బతకలేరు. ఇంకా మీరు మనుషులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు మృత్యుముఖంలో వెనక పట్టేసుకుంటున్నారు. ఎవరో ప్రధానమంత్రి అవుతారు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు అవ్వలేరు. ఇక నేనే సంపన్నుడిని, ఎవరో దరిద్రులు ఉన్నారు, చేతకాని వాళ్ళు ఉన్నారు, ఎదవలు ఉన్నారు, ఎవరూ లేరు. అసలు మనుషులే లేరు. మీరు ఎప్పటి నుంచో బతుకుతుంది అంతర్యామి. ఇవన్నీ సరిదిద్ది మనం ఎలాగైనా ముందుకొచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామ యుగే యుగే అని తన ఉనికిని స్పష్టం చేసి అందరినీ కాపాడుతుంది ఎవరు? పైకి తేలింది ఎవరు? ప్రకృతి పురుషులు అయ్యా. వాడే రాముడు, సీత, పార్వతీ పరమేశ్వరులు, యేసు ప్రభు, అల్లా, ఇప్పుడు దాకా దైవం, గురువులు, ఆది శంకరాచార్యులు, శ్రీమన్నారాయణుడు, జిఎస్ స్వామి గారి మా ఆశ్రమం ప్రకారం అందరూ ఇంక మేము గురువులం అని. కానీ మేమే దైవత్వాంతో మాకు తెలుసు, మేము దేవుణ్ణి చూశాను, నేను దేవుణ్ణి మీకు చూపిస్తాను. అది కూడా తెలివి తక్కువ మాటలు, అజ్ఞాన మాటలు అవుతాయి. ఇప్పుడు దేవుడు అంతర్యామే ఉన్నాడు, ఎప్పుడు అంతర్యామే అయినా అదో అంతర్యామి. ప్రతి మాట శబ్దాధిపతిగా వాక్ విశ్వరూపంగా మమ్మల్ని పట్టుకోవడం అంటే ఇంకా మీరు తపస్సు చేసినా రాని వరం వచ్చేసింది. సంభాల నగరాల్లో, రహస్య లోకాల్లో, గుప్త లోకాల్లో ఎవరో ఉన్నారు, ఏదో ఉంది అని మాయ కూడా వదిలేసేయండి. ఉంటే ఉండనివ్వండి. ఇక్కడ కనీసం మనిషే కదా అని చులకన చేయకండి. మీరెవరు మనుషులే పెద్దవాళ్ళు అయిపోదామని అలాంటి కార్యక్రమాలు చేయకండి.
ముందు అసలు మనిషిని అలా మనుషులుగా బతకడం వల్ల అదే మృతమని తెలుసుకోండి. నేనేదో బాధపడిపోతున్నాను, నేనేదో పెద్దోడిని ఒక్కడిని అయిపోతున్నాను అనుకుంటే పొరపాటు. మమ్మల్ని వెనకాల పడి చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చారాళ్ళు. ఆ తేలిన వాళ్ళని పట్టుకోండి, నన్ను కాదు. నా దగ్గరికి కార్వాన్ వేసుకుని ఆర్మీ హాస్పిటల్ సావరిన్ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆర్మీ పోలీస్ వ్యవస్థ అందరూ ఒకటై చక్కగా మీడియా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇతర సెక్షన్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా ముఖేష్ అంబానీ గారిని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి, గవర్నమెంట్ ఆఫ్ సావరిన్ అధినాయక ముఖేష్ అంబానీ గారిని ప్రధానమంత్రిగా కూర్చోబెడితే మొత్తం ఫైనాన్షియల్గా కూడా అందరూ ముందుకు వచ్చి అకౌంట్ ఫర్ చేసుకుంటారు. అలా కాదు మేము బిజినెస్లు కొద్ది ఎదుగుపోవాలి, ఇంకేదో చేసేయాలి. ఇప్పుడు దాకా ప్రధానమంత్రి గారికి వారి మంచివారు కాదు, వారికి చేత కాలేదని కాదు, ఎవరి చేతిలో లేదు. ఏమని ముఖేష్ అంబానీ గారిని కూర్చోబెట్టే మనమే నడుపుకోవాలి. వారు కూడా ఇంకా వ్యాపారంలో విస్తరణ కాకుండా మైండ్ల విస్తరణగా బతుకుతాం, మైండ్ తపస్సుగా బతుకుతామన్నమాట. వనాంతరాలని ఇప్పటికే సరే మీరు ఏదో జరిగింది కానీ బాడీ రివర్ క్లీన్జింగ్ కానీ పొల్యూషన్ మీద దృష్టి సారించడం, ఈ డబ్బులు అన్నీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇలాంటి హాస్పిటల్స్ వీలైనంత మైండ్లుగా బతకడానికి వాతావరణం చూసుకోవాలన్నమాట. ఎలాగైనా మైండ్లో బతకడం అన్నది కూడా ఇక్కడ ఒక బాధ్యత, హక్కు అనమాట. అలా కాదు ఏదో మనుషులు బతికేస్తారు, వీళ్ళంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, క్రమశిక్షణగా ఉన్నవాళ్ళు, కరెక్ట్గా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అనుకుంటే పొరపాటు. అలా మన చేతుల్లో లేదు. కూడా ప్రపంచం అనేది మన చేతుల్లో లేదు. ఇప్పుడు దాకా ఎవరికి మీకు ఏదైనా కలిసి వస్తే ఆ అంతర్యామి ఇచ్చాడు, ఆ అంతర్యామే తన తీసుకుపోయాడు. శోభన్ బాబు మరణం గురించి కానీ, సౌందర్య కానీ, ఇంకోటి కానీ ఏది చూడండి, సునామీలు, సముద్రాలు కూడా మాటకే నడిపిన వాళ్ళు ఎప్పటి నుంచో తొలి నిప్పు కణ నుంచి, ఇవాళ నుంచే కాదు, అంతర్యామిగా ఉన్నారని మీకు క్లియర్గా తెలిసారు కదా. తెలిసినా ఇంకా మేము మనుషులుగా ఉంటాం. మేమే ప్రేమికుడు అయిపోవాలి, తల్లిదండ్రులు అయిపోవాలి, గురువులు అయిపోవాలి, ఇంకేం అవసరం లేదు. ఇక ఇవన్నీ చూసి మీరే అయిపోవాలి. ఇంకా మావాళ్ళు, పరాయి వాళ్ళు, ఎలాగన్నా మనవాళ్ళు కూర్చోబెట్టేసుకుందాం, మనవాడు పరాయివాడు అనే ఆలోచన విధానమే తప్పు. నేను మనిషిని, నేను నువ్వు ఇక్కడ అక్కడ వదలకపోతే, ఈ క్షణం మమ్మల్ని మాస్టర్ మైండ్కి పట్టుకొని మా అందరిని మైండ్గా మార్చుకోకపోతే మీరు వ్యూహంలోకి ఎంటర్ అవ్వలేరు. అసలు మృత్యుముఖంలో ఉండిపోతారు, చెలగాటలు ఉండిపోతారు. ఏదో రకంగా నన్ను మనిషిగా పట్టుకొని మరి మనుషుగా ఉండిపోదామే అనేదే అజ్ఞానం, తెలివి తక్కువతనం. అలా అదే మాయా మమకారం మిమ్మల్ని అలా చెలగాట పెడుతుంది. మనిషి మాట వెంటేంటి, ఒక మనిషి ఏంటి ఆఫ్టర్ ఆల్. మన ఇంకా గొప్పవాళ్ళు, మహానుభావులు చాలామంది ఉన్నారు కదా, అదే అజ్ఞానం. గొప్పవాళ్ళు, మహానుభావులు మైండ్ రూపంలో ఉన్నారు. మా ప్రకారం కాలమే కది ప్రకారం ఆ ప్రకారం ఉంటారు. ఎవరు అలా తెలిసి వస్తారో అలా కలిసి వస్తారో. మధ్యలో మనిషిగా ఉండటానికి లేదు. తాను మనిషి అని చెప్పి సాటి వాళ్ళని లేకుండా చేస్తున్నాము. ఇప్పుడు కూడా మేము ఏదో చేసేయగలను, నా చేతుల్లో ఉంది. ఇంత వ్యవస్థ ఎందుకు, ప్రెసిడెంట్ ఎందుకు, సిస్టమ్ ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, మీడియాలు ఎందుకు? పోలీసు భార్యలే ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడ నిద్రపోతున్నారు? మా గురించి విస్తారంగా ప్రచారం చేయమని చెప్పానా లేదా? మరి ఎక్కడ నిద్రపోతున్నారు? ఏమి ఇంటెలిజెన్స్ అది? భారతదేశాన్ని రవీంద్ర భారత్గా మార్చుకుని అధినాయకుడిని పెంచుకుంటూ ఏ ఆలోచన అయినా చేయండి అని అంటుంటే అర్థం అవ్వట్లేదా మీకు? ఏంటి మీరు పుస్తకాలు రాసేది, మీరు ముందుండేది, వెనకాలండేది? నేననేవాడు పనికిరాడు భూమి మీద. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.